ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కీలక ఎమ్మెల్యే హత్యకు కుట్ర, తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి హత్యకు కుట్రలు చేస్తున్నారని అంటే అవుననే అంటున్నారు. గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్రలు చేసినట్లు వైసీపీ చెబుతుంది. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహం పన్నినట్లు చెబుతున్నారు నేతలు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఇల్లు కేంద్రంగా కుట్రలు చేసినట్లు ఆరోపణలు అయితే చేస్తున్నారు. గోపిరెడ్డి దొరకపోవడంతో ఆయన మామపై హత్యాయత్నం చేసినట్టు చెబుతున్నారు. ఈ తరుణంలోనే అరవింద్ బాబు హౌస్ అరెస్ట్ అయ్యాడు. పోలీసులు తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యమయ్యాయి. పోలింగ్ కు ముందే పథకం ప్రకారం సమకూర్చినట్లు చెబుతున్నారు. మారణాయుధాలకు సంబంధించినటువంటి కేసు నమోదు చేయలేదు పోలీసులు. పల్నాడులో హత్య రాజకీయాలు నమ్ముకున్న టీడీపీ గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్రలు చేసినట్లు వైసీపీ చెబుతుంది. ఇక రాష్ట్రంలో తెలంగాణ ఇటు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దేశం మొత్తం చూపుతుంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత గొడవలు, అల్లర్లు, ఈ రకంగా ఒకరినొకడు రాజకీయం మొత్తం నడుస్తూ ఉంది. చంపుకోవడం, కొట్టుకోవడం ఇలాంటివి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. 144 సెక్షన్ దీనిపైన ఈసీ కూడా సీరియస్ అయింది. ఎమ్మెల్యే పైన కూడా హత్యాయత్నం చేశారని ఈ రకంగా కంప్లైంట్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి. ఓవరాల్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో జగన్ అయితే సీఎం కాబోతున్నట్లు స్వయంగా చెప్పారు. మరి ఎంతవరకు నిజం అనేది తేలబోతుందని జూన్ 4 తారీఖు వరకు తర్వాత కూడా అల్లర్లు జరుగుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తానికి